శతమానం భవతి. భాను పెడదాం పద. ఏంటన్నయ్యా ఏమైంది? భాను భాను వచ్చింది అక్కడ. భాను వచ్చిందమ్మా, చూశాను అక్కడ. భాను రాలేదన్నయ్యా, ఇంకా మనకి కనిపించలేదు. మనం ఇంకా తన గురించి వెతుకుతున్నాం. తను కనిపిస్తే మీ ముందుకు తీసుకురాకుండా ఉంటామా? లేదమ్మా, తను వచ్చింది, ఇక్కడే ఉంది. భాను ఇక్కడ దాకా వస్తే లోపలికి రాకుండా ఎందుకుంటుంది మావయ్య? మిమ్మల్ని ఇలాంటి పరిస్థితుల్లో చూసి పట్టించుకోకుండా ఎలా వెళ్ళిపోతుంది? మీరంటే భానుకి ఎంత ఇష్టం అందరికీ తెలుసు కదా. భాను రాలేదు మావయ్య, అదంతా మీ ఊహ. వచ్చింది, నా తల్లి బయటే ఉంది. ఓకే ఓకే అన్నయ్య, కార్తీక్ని చూడమంటాను. కార్తీక్ వెళ్ళి చూడు. నేను చూశాను. సరే చూశాను. అదిగోండి మావయ్య. లేదు, నేను చూశానమ్మా, నిజంగా చూశాను. అన్నయ్య ప్లీజ్ వాస్తవాన్ని అర్థం చేసుకోండి. నేను చూశాను. నిజాన్ని తెలుసుకోండి. భాను మనకి దూరంగా ఉంది, ఇక్కడ ఇదే సిటీలో ఉంది. కానీ ఎందుకు మన దగ్గరికి రావడం లేదో అర్థం కావడం లేదు. అన్నయ్య భాను ఇక్కడికి రాలేదన్నయ్య. వస్తే మిమ్మల్ని ఎలాంటి పరిస్థితుల్లో చూసి వదిలేసి వెళ్తుందా చెప్పండి? ఊరుకోండి అన్నయ్య. బాధపడకండి అన్నయ్య, తప్పకుండా భాను ఏదో ఒక రోజు మన దగ్గరకు వస్తుంది. మీరు ధైర్యంగా ఉండండి. మీరు? నా పేరుతో పని ఉంది, నేను మీ అడ్రస్ వెతుక్కుంటూ వచ్చాను. మా గురించి వచ్చారా? దేనికమ్మా? మొన్న ఒక దగ్గర యాక్సిడెంట్ అయితే ఒక వ్యక్తిని మీరు హాస్పిటల్లో జాయిన్ చేశారు కదా, గుర్తొచ్చిందా? అవునమ్మా, మేమే జాయిన్ చేసాం. మేమే అంటున్నావేంటి? నువ్వొక్కడివే కదా? లేదమ్మా, నేను, నాతో పాటు ఇంకో అమ్మాయి కూడా ఉంది, పేరు రాధా. ఆ అమ్మాయే ముందు చూసింది. యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్కి తీసుకెళ్దామని చెప్పి తనే పట్టుబట్టి హాస్పిటల్కి తీసుకెళ్లేలా చేసింది. నా ఆటోలోనే మేమిద్దరం కలిసి తీసుకెళ్లి జాయిన్ చేసామమ్మా. అమ్మాయి పేరు రాధానా? ఒకసారి పిలుస్తారా? తను ఇక్కడ ఉండదమ్మా, వేరే ఇంటి దగ్గర ఉంటుంది. నేను ఆ అమ్మాయి కలిసి క్యాటరింగ్ సప్లై చేస్తూ ఉంటాం. అయినా
ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు? ఆ యాక్సిడెంట్ అయిన వ్యక్తికి ఏమైనా అయిందా? చచా, అదేం లేదు. అతను మా అంకుల్. సమయానికి మీరు హాస్పిటల్లో జాయిన్ చేయబట్టి అతను కోలుకున్నాడు. ఆ ఫ్యామిలీ అంతా చాలా హ్యాపీగా ఉన్నారు. నాదే ఉందమ్మా, ఆటో నడిపానంతే. నిజానికి ఆ రోజు ఆయనకు సాయం చేద్దామని కూడా రాదమ్మనే అడిగింది. ఆ తల్లే హాస్పిటల్కి తీసుకెళ్దామని పట్టుబట్టింది. ఇద్దరం దగ్గరుండి తీసుకెళ్లి జాయిన్ చేశామమ్మా. ఇందులో ఏదైనా గొప్పతనం ఉందంటే అదంతా మా రాధమ్మదే. వాళ్ళు ఏమైనా చెప్పాలి అనుకుంటే మా రాధమ్మకే చెప్పాలి. సరే, ఇంతకీ రాధ ఎక్కడ ఉంటుంది? నాకు చూపిస్తారా? పదండమ్మా, ఆ రాధమ్మ దగ్గరికే వెళ్దాం. టైం 12 అయింది. ఈ పాటికి హాస్పిటల్ నుంచి వచ్చే ఉంటారు. డాక్టర్ ఏం చెప్పారో అడిగి తెలుసుకోవాలి. అలాగే. చెప్పమ్మా. కిట్టయ్య, హాస్పిటల్ నుంచి వచ్చేసారా? ఇప్పుడే వచ్చామమ్మా, 10 నిమిషాలైంది. డాక్టర్ ఏమన్నారు కిట్టయ్య? రాధ విషయంలో ఇంప్రూవ్మెంట్ ఏమైనా కనిపించిందా? తొందరలోనే మీ ఇద్దరికి పెళ్లి చేయాలని అమ్మవారి జాతర జరిపించాలనుకుంటున్నాం. అందుకే డాక్టర్ ఏం చెప్పారని నాకిక్కడ చాలా ఆందోళనగా ఉంది. చెప్పు కిట్టయ్య, అంతా బాగుంటుందని చెప్పారు కదా, చెప్పు. లేదమ్మా, మనం ఆశపడింది ఒకటి, ఇక్కడ జరుగుతుంది ఒకటి. రాధకి ఎప్పుడు క్లియర్ అవుతుందో ఎవరూ చెప్పలేమని అంటున్నారు. మెడిసిన్స్ అవే వాడమన్నారు. ఆ గతం నిర్దిష్టంగా ఈ టైంకే గుర్తొస్తుంది అని వాళ్ళు కూడా చెప్పలేకపోతున్నారు. అదేంటి కిట్టయ్య, వైద్య రంగం ఎంత అభివృద్ధి చెందింది. ఎలాంటి వ్యాధికైనా మందులు కనిపెడుతున్న రోజులివే. కరోనా లాంటి కొత్త వ్యాధులకు కూడా వ్యాక్సిన్ కనిపెట్టి కంట్రోల్ చేశారు. అంతకన్నా పెద్ద ప్రాబ్లం కాదు కదా గతం మర్చిపోవడం. అలాంటిది తనకెప్పుడు గుర్తొస్తుందో తెలియదని డాక్టర్లు చెప్పడం అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. మన టైం బాగోలేనప్పుడు ఎవరైనా ఏం ప్రయోజనం ఉంటుందమ్మా? నేను కూడా అదే ఆశతో రాధని ఇక్కడికి తీసుకొచ్చాను. కానీ మెడిసిన్స్ తాత్కాలికంగా ఉపశమనాన్ని కలిగిస్తాయి, తనలో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తూ ఉండాలి. కానీ ఇదే టైంకి గతం గుర్తుకురావడం జరుగుతుందని డాక్టర్స్ కూడా చెప్పలేకపోతున్నాం అంటున్నారు. మన ప్రయత్నం మనం చేశాం, జరిగేదాన్ని ఏది ఆపలేం కదా. అందుకే ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోయాను. ఈ రోజు నీ పుట్టినరోజు కిట్టయ్యా. ఈ రోజు నాడు నీ ప్రేమ ఫలించి రాధ గతం గుర్తొస్తుందనే మాట చెప్తావని ఎంతగానో అనుకున్నాను. కానీ ఇలాంటి మాటలు వినవలసి వస్తుందని ఊహించలేకపోయాను కిట్టయ్యా. ఉంటాను. చూసావమ్మా ఏం జరిగిందో? ఇక్కడి నుంచి అక్కడికి తీసుకువెళ్ళాడు. ఏదో అద్భుతం జరుగుతుంది అనుకున్నాడు, కానీ ఏమీ జరగదని అర్థమైపోయింది కదా. ఎప్పటికైనా ఈ అనవసరమైన ప్రయత్నాలు మానుకోమని చెప్పు. తమ్ముడి పుట్టినరోజంటే మన ఇంట్లోనే కాదు, ఈ ఊరికే పండగలా ఉండేది. ఈ ఏడాది ఈ పండక్కి కూడా దూరమయ్యాం. మనసారా ప్రేమించిన మనిషి తన కళ్ల ముందే తనని గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఉంటే తట్టుకోవడం ఎంత కష్టమో, నా కిట్టయ్య మనసు ఎంత బాధపడుతుంటుందో తల్లిగా నాకు తెలుసు. ఈరోజు వాడి పుట్టినరోజు అనే కన్నా రాధ గతం ఎప్పుడు గుర్తొస్తుందో తెలియదు అన్న బాధే వాణ్ణి మరింత బాధ పెడుతోంది. అమ్మవారు ఎప్పుడు కరుణిస్తుందో, ఈ ఇంటికి మంచి రోజులు ఎప్పుడొస్తాయో ఏంటో. ఏం చేస్తామమ్మా, మనం ఒకటనుకుంటే అక్కడ ఇంకొకటి జరుగుతోంది. అయినా నువ్వే చెప్పావు కదా, అంతా అమ్మవారి దయ అని. ఆ తల్లి దయ ఎలా ఉందో, ఎవరి మీదుందో ఎవరికి తెలుసు? తప్పకుండా అమ్మవారి అనుగ్రహం మురారి మీద ఉంటుంది. తొందరలోనే తమ్ముడికి మంచి జీవితం వస్తుంది. అవునత్తయ్య, అందులో ఎలాంటి సందేహం లేదు. అమ్మవారు మురారిని రాధాని తప్పకుండా కలుపుతుంది.
రాధా, ఇందులో అన్ని గీతల్లా ఉన్నాయి కదా, మరి దెబ్బెలా తగిలింది, ఎంత ప్రాబ్లం ఉంది, ఎన్నాళ్ళకి తగ్గుతుంది, ఇవన్నీ డాక్టర్లు ఎలా చెప్పగలరు? ఈ గీతల్లో వాళ్ళకేం అర్థమవుతుంది? మన తలరాతని మనం చదవలేం, కానీ ఆ భగవంతుడు రాసి ఉంచుతాడు. అలాగే ఆ గీతలు మనకు అర్థం కానంత మాత్రాన చదువుకున్న డాక్టర్లకు అర్థం కాకుండా ఉండదు కదా. మనకు తెలియకపోయినా వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టే మనం వాళ్ళ దగ్గరకు వచ్చాం. ఇందులో గీతలే కాదు, నువ్వు చెప్పిన మాటలు కూడా నాకేం అర్థం కాలేదు. సత్య, బట్టలన్నీ ప్యాక్ చేయి. మనం ఈరోజు ఊరెళ్ళిపోతున్నాం. ఏంటి మావయ్య, ఊరెళ్ళిపోతున్నామా? అబ్బా, ఎంత మంచి మాట చెప్పావు మావయ్య. మన ఊరికి దూరంగా ఉండడం నాకు ఇబ్బందిగానే ఉంది. తొందరగా వెళ్ళిపోదాం. ఇక్కడికి మనం ఒక ఆశయంతో వచ్చాం. అది ఇప్పుడిప్పుడే నెరవేరదని తెలిసింది కదా. వెళ్ళిపోవడం తప్పదు అనుకున్నప్పుడు ఎంత తొందరగా వెళ్తే అంత మంచిది. వెంటనే బయలుదేరదాం. చూసావా మావయ్య, ఇలా 2 రోజులు ఉండి వెళ్ళిపోవడానికి ఇంత తొందరగా ఎందుకు రావడం? అదేదో నీ పుట్టినరోజు అయిపోయాక వచ్చుంటే సరిపోయేది కదా. అక్కడ నీ పుట్టినరోజు కూడా ఎంతో గ్రాండ్గా జరిగేది. చూడు, ఇక్కడ ఏదీ లేకుండా మనం నార్మల్గా ఉన్నాం. పుట్టినరోజున తన కొడుకు తన కళ్ళ ముందు లేనందుకు అమ్మమ్మ కూడా చాలా బాధపడి ఉంటుంది తెలుసా. ఇవన్నీ నువ్వేం ఆలోచించకుండా అనవసరంగా తొందరపడి తీసుకొచ్చేసావు. ఇప్పుడు నా పుట్టినరోజు గురించి మాట్లాడడం అవసరమా? నేనే మాట్లాడుతున్నాను, నువ్వేమంటున్నావు? ఇంకేం మాట్లాడకు, వెళ్ళి లగేజ్ ప్యాక్ చేయి. అలాగే మావయ్య. మురారి గారు, నేను మిమ్మల్ని ఒక మాట అడగచ్చా? పర్మిషన్ అడుగుతావేంటి రాధా? నువ్వు నా మనిషివి. ఏంటో చెప్పు. మీరు నా గురించి ఇక్కడికి వచ్చారు. నాకు గతాన్ని గుర్తు చేయడానికి ఈ సిటీకి తీసుకొచ్చారు. అది ఎప్పుడు జరుగుతుందో తెలియదని డాక్టర్లు చెప్పారు. అయినా సరే మీరు ఈ క్షణాన కూడా నా గురించి ఆలోచిస్తున్నారు. కానీ అక్కడ ఇంట్లో మీ గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా మీ అమ్మగారు మీకోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఈరోజు నా వల్ల మీరు మీ పుట్టినరోజుకి అమ్మగారికి దూరంగా ఉన్నారు. అది నాకు చాలా బాధగా ఉంది. అందుకే మనం వెంటనే ఫ్లైట్కి వెళ్దాం. అలా వెళ్తే రాత్రికి ఊరు చేరుకుంటాము. 12 గంటలు దాటకుండా మీ పుట్టినరోజు నాడే మీ ఇంట్లో ఉంటే మీ అమ్మగారు కూడా సంతోషిస్తారు. ఆవిడ చేత్తో అక్షంతలు వేసి ఆశీర్వదిస్తే ఆవిడికి తృప్తిగా ఉంటుంది. దయచేసి కాదనొద్దు. చూసావా రాధా, ఇది నీ మనసు. నీకు నీ గతం గుర్తులేదు అన్నదే ఇప్పుడు నీ దగ్గరున్న లోపం. కానీ నీ మనసు ఎంత గొప్పగా ఆలోచిస్తుందో నీ మాటల్లోనే అర్థమవుతుంది. నేను నీ గురించి ఆలోచిస్తున్నాను, నువ్వు మా అమ్మ గురించి ఆలోచిస్తున్నావు. నిజంగా ఈరోజు మా అమ్మ బాధపడుతూనే ఉంటుంది. కానీ ఆ బాధను బయటికి చెప్పలేదు. ఎందుకంటే తను నా గురించి ఆలోచించింది. ఎలాగో వెళ్తున్నాం కాబట్టి నువ్వు అన్నట్టుగానే రాత్రి 12లోగానే ఇంటికెళ్దాం. అమ్మ ఆశీర్వాదం తీసుకుంటాను. సరే, నేను ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తాను. మీరు వెళ్ళి త్వరగా రెడీ అవ్వండి. అలాగే. కాందమ్మా బాబు, ఇదిగో ఈ డబ్బు తీసుకో. అయ్యో, ఇంతెందుకు బాబుగారు? వద్దు. పర్లేదమ్మా, తీసుకో. మేమిక్కడున్న 2 రోజులు మీరు మాకు బాగా సర్వీస్ చేశారు. తీసుకో. మేము ఊరు బయలుదేరుతున్నాం. సరే బాబు, జాగ్రత్తగా వెళ్ళండి. రాధా, అమ్మ రాధా, ఆ అబ్బాయి పేరేంటమ్మా? మురారి.
ప్రాణానికి ప్రాణమైన మనిషి. ఈ జన్మంతా తనతోనే ఉండాలని అనుకుని ఎన్నో కలలు కన్నాను. తనే నాకు దొరికిన గొప్ప వరం అనుకుని కనిపించిన ప్రతి దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. అనాథనైన నాకు ఎంత అందమైన జీవితాన్ని ఇస్తున్నందుకు ఎంతో ఆనందించాను. కానీ నేను కన్న కలలన్నీ కేవలం కలలుగానే మిగిలిపోతాయని, చివరికి కన్నీళ్లతోనే సావాసం చేయాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. మంచివాళ్లకే ఆ దేవుడెందుకు కష్టాలు పెడతాడమ్మా. నమ్మిన వాళ్లకే కష్టాలు కల్పిస్తాడు. ఏదైతే నాకిచ్చావో అని కృతజ్ఞతలు చెప్పుకున్నావో అది నీకు దూరం చేసి నిన్ను బాధ పెట్టాడు. కానీ ఏం చేస్తాం? ఏదీ మన చేతిలో ఉండదు కదా. జరిగిన దానికి తల వంచడం తప్ప ఇలా జరగాలి అని శాసించే శక్తి మనిషికి లేదమ్మా. మనకన్నా బలమైనది కాలం. అది ఎవ్వరి గురించి ఒక్క నిమిషం కూడా ఆగదమ్మా. ఈ జీవిత చక్రంలో ఎప్పుడు ఏది ఎలా జరగాలో అలా జరిగిపోతూనే ఉంటుంది. జరిగిందాన్ని వెనక్కి తెచ్చుకోలేము, జరగబోయేదాన్ని ముందే ఊహించలేము. అదేనమ్మా మనిషి జీవితం. ఇలా ఉంటే బావుండేది అనుకొని ఆనందించడం తప్ప, అలా ఉండనందుకు బాధపడడం తప్ప మనిషి చేయగలిగింది మాత్రం ఏమీ ఉండదమ్మా. పిన్ని, ఒక మనిషికి గాయమైతే దాన్ని మందులతో మాన్పించొచ్చు. కానీ అదే గాయం మనసుకైందంటే అది మారడానికి ఏ మందు ఉండదు. అనుక్షణం ఆ గాయం గుర్తు చేస్తూనే ఉంటుంది. ప్రతి క్షణం ఆ బాధ గుండెను బాధ పెడుతూనే ఉంటుంది. నా గతం నేను మర్చిపోవాలనుకున్నా మర్చిపోలేని నిజం. నాలో నేను దాచుకోలేక, ఎవరితోనూ పంచుకోలేక ఎంత బాధపడుతున్నానో నాకు మాత్రమే తెలుసు. అమ్మా రాధా, ఒంటరి జీవితం గడుపుతున్న మాకు ఒక వెలుగులా వచ్చావు. నువ్వు ఉన్నావన్న ధైర్యంతోనే ఈ వయసులో కూడా మేము సంతోషంగా ఉన్నాం. కానీ ఇంత ఆనందాన్ని పంచుతున్న నువ్వు తెలియని ఒక బాధను మోస్తున్నావని నిన్ను చూసిన రోజే మాకు అర్థమైంది. ఇష్టమైన వ్యక్తికి దూరంగా ఉండడం ఎంత కష్టమో మేము ఊహించగలవమ్మా. కానీ చూసావా, మీ పేర్లే మీ జీవితాన్ని నిర్ణయించాయి. అబ్బాయి పేరు మురారి అన్నావు, అది శ్రీకృష్ణుడి పేరు. నీ పేరు రాధా. రాధాకృష్ణుల ప్రేమ యుగాలు గడిచినా కూడా చరిత్రలో నిలిచిపోయింది. కానీ ఆ ప్రేమ ఫలించలేదమ్మా. రాధ కృష్ణుని అమితంగా ప్రేమించింది. కానీ కృష్ణుడి తలపలోనే కాని నుదిటి రాతలో మాత్రం రాధ లేదు. అదేనమ్మా ప్రేమకున్న బలం, బలహీనత కూడా. ప్రపంచమే గొప్పగా చెప్పుకునే ప్రేమికులు రాధాకృష్ణులు. కానీ ఆ ప్రేమ ఎప్పటికీ కలవలేదు అన్న నిజం అందరికీ తెలుసు. మీ పేరే మీకు శాపంగా మారింది. మీ పేరు బలమే ఈరోజు ఆ అబ్బాయిని నీకు దూరం చేసిందేమో అని మాత్రం నాకు అనిపిస్తుందమ్మా. నిజమే బాబాయ్, మనసుకి ఇష్టమైన మనిషికి దూరమైనందుకు నా మనసు తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. కానీ ఏం చేయాలి? అతనికి దగ్గర అవ్వాలని ఈ మనసు ఎంత కోరుకుంటున్నా దూరంగా ఉండవలసిన పరిస్థితులు నా చుట్టూ ఉన్నాయి. అవే ఒక కంచెగా మారి అతని వైపు నేను అడుగులు వేయకుండా నన్ను ఆపేస్తున్నాయి. ఈ నిజం నాకు తెలిసినా తట్టుకోవడమే చాలా కష్టంగా ఉంది. భరించడమే చాలా బాధగా ఉంది. ఎంతైనా మనసు కదా బాబాయ్, సున్నితమైంది. దానికి తగిలిన గాయం మాత్రం మనిషిని బాధ పెడుతూనే ఉంటుంది.
మేడం ఇదే మేడం ఇల్లు, రండి. చూడమ్మా, బాధని మర్చిపో అని చెప్పడం ఎవరికైనా సులభమే. కానీ అనుభవిస్తున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆ బాధ ఎలా ఉంటుందో. మర్చిపోయే బాధ అయితే గుర్తెందుకొస్తుందమ్మా? నువ్వు బాధపడుతున్నావని నిన్ను ఓదార్చడానికి 4 మాటలు చెప్పగలను. కాని నీ బాధను చూస్తూ మేమేమీ చేయలేకపోతున్నామన్న బాధ మాకు ఉంటుంది కదమ్మా. రాధమ్మా, 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 రాధమ్మా.